मार्गशीर्षमासे कृष्णपक्षे सप्तम्यां बृहस्पतिवासरे संपूर्ण सांगत अग्नि प्रतिष्ठापनाक्षण कर्म करिष्ये చేతులు పెట్టేస్తాడు రాజుగారు మాకండి సార్ కొంచెం పక్కగా
రైట్ స్టార్ట్. ఓకే. జై దుర్గాయై నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి కనకదుర్గాంబిక అమ్మవారి యొక్క మన ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలిసినటువంటి దుర్గామ్మవారి యొక్క క్షేత్రంలో గత 45 సంవత్సరాల నుంచి కూడాను అత్యంత వైభవపేతంగా ఈ భవానీ మండల దీక్షలు జరుగుతున్నాయి. ఆ రోజు 9 మందితో ప్రారంభమైనటువంటి దీక్షలు ఈరోజు 9 లక్షల మంది భవానీలు అమ్మవారిని సుదూర ప్రాంతాల నుంచి రాష్ట్రేతరమైనటువంటి యొక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సందర్శించుకుని అమ్మవారికి భక్తితో ఈ భవానీ దీక్షలను సమర్పించుకుంటున్నారు. అటువంటి దీంట్లో ఈ విశ్వావసునామ సంవత్సరంలో గత 40 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మండల దీక్షలు ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు విరమణ కార్యక్రమాల్ని అత్యంత వైభవపేతంగా ఆగమోక్తంగా మా కార్యనిర్వహణాధికారి వారు మరియు మా పాలక మండలి చైర్మన్ గారు సమక్షంలో ఈరోజు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమము ఇడుముడి అగ్నిహోత్రం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ శతచండీ హోమము జరుగుతుంది. 15వ తారీఖు ఉదయం 10:30 గంటలకు మహాపూర్ణాహుతితో ఈ విశ్వావసునామ సంవత్సర భవానీ మండల దీక్షలు పరిసమాప్తి అవుతాయి. దేవస్థానం ఏర్పాటు చేసినటువంటి సకల సౌకర్యాలని భవానీ భక్తులు అందరూ కూడాను చక్కగా సద్వినియోగం చేసుకుని సంయమనంతో అమ్మవారి దర్శనం చేసుకుని ఇరుముడి సమర్పించి అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా కోరుతూ భవానీ భక్తులు అందరికీ కూడాను ఆహ్వానం పలుకుతుంది దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం. జై దుర్గా భవానీ, జై జై దుర్గా భవానీ. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మా స్థానాచారి గారు చెప్పినట్టుగా వైదిక కార్యక్రమాలు ఆల్రెడీ ప్రారంభించాము. ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు ఈ యొక్క అగ్ని ప్రతిష్టాపనతోటి ఈ భవానీ మాల విరమణ సంబంధించిన కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చినా వారికి అన్ని సకల సౌకర్యాలు ఇక్కడ దేవస్థానం నుంచి కల్పించడం జరిగింది. అన్ని చోట్ల కూడా మంచి హెల్ప్ డెస్క్లు పెట్టున్నాము. ఎక్కడ కూడా సౌకర్యాలకి లోటుపాట్లు లేకుండా అన్ని స్థాయిలలో, అన్ని కౌంటర్లలో, అన్ని క్యాంపులలో కూడా భక్తులు ఏ వైపు నుంచి వచ్చినా ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానానికి ఏ వైపు నుంచి వచ్చినా అక్కడ స్టార్టింగ్లోనే మా అధికారులందరూ కూడా ఉన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు వారి ఆధ్వర్యంలో, మొత్తం మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో, దేవస్థానం యొక్క అధికారులు మరియు ట్రస్ట్ బోర్డు మెంబర్స్, చైర్మన్స్ వారి ఆధ్వర్యంలో మొత్తం కూడా భవానీ భక్తులకు చిన్న ఇది లేకుండా, వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచిగా సౌకర్యాలు ఎక్కడ చూసినా నీళ్లు కావచ్చు, క్యూ లైన్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, వారికి సేద తీర్చుకోవడానికి ఆ యొక్క షామియానాస్ కావచ్చు, లడ్డూ ప్రసాదం కావచ్చు, అన్న ప్రసాదం కావచ్చు, అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడు వారికి మంచిగా భక్తిగా పూల అలంకరణ కూడా కావచ్చు, అన్ని రకాలుగా దేవస్థానం తరపున చేశాము. ఈ 5 రోజులు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సౌకర్యాల విషయంలో కానీ, దర్శనం విషయంలో కానీ, ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ భవానీ భక్తులందరికీ కూడా శిరస్సు వంచి స్వాగతం పలుకుతూ అమ్మవారి దర్శనం మంచిగా చేసుకుని క్షేమంగా ఇంటికి చేరాలని చెప్పేసి కోరుతున్నాను. 2024 సంవత్సరంలో 3,80,000 మంది 5 రోజులు కలిపి వచ్చారు. ఈసారి ఆ సంఖ్యను 6 లక్షల నుంచి 7 లక్షలు వస్తారని అనుకుంటున్నాము. చూద్దాము. ఈరోజు దాదాపు 50,000 పైబడి వస్తున్నారని చెప్పేసి మాకు అంచనా ఉంది. ఎంతమంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా, లక్షల మంది వచ్చినా ఖచ్చితంగా అమ్మవారి సమక్షంలో వారికి మంచి దర్శనం కావచ్చు, అన్నప్రసాదము, లడ్డు ప్రసాదము, ఇతర సౌకర్యాలన్నీ కల్పించడానికి రాత్రింపగలు శ్రమించడానికి కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మనం 11 డిసెంబర్ మరి భవానీలు మాల విరమణ సందర్భంగా ఉదయం ఎర్లీ మార్నింగ్ మేము 6 గంటల నుంచి పైనుంచి అగ్నిహోత్ర దగ్గరికి వచ్చి మేము మా ఈవో గారు, పండితులు అందరం, మా స్థానాచార్యుల వారు అందరం వచ్చి ఇప్పుడే కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రారంభించాము. ఇప్పుడే మరి అప్పుడు భవానీలు కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసాం. మొదలమని క్యూ లైన్లో మీరు చూశారు కదా, కింద దాకా ఉండరా వెయిట్ చేస్తున్నారు 2 గంటల నుంచి వాళ్ళు. మరి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు 10 రోజులు చేస్తున్నాం. ఎంతమంది ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఈ 5 రోజులు 6 రోజులు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ప్రసాదాలు కానీ, లడ్డూలు కానీ, వాళ్ళకి దర్శనం క్యూ జరగడానికి కానీ, మరి ఎక్కడ కూడా లైటింగ్ కానీ,
వాళ్ళకి ఘాట్లో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు స్నానాలకు కానీ మరి అలాగే చాలా ఎక్కువ మందిని పెట్టి తలనీళ్ళు ఇచ్చే వాళ్ళకి కూడా అన్ని ఏర్పాట్లు సుమారు 4-5 ఘాట్లు అన్నీ రెడీగా ఎక్సెస్గా పెట్టి ఉంచాం. ఎంతమంది వచ్చినా కూడా ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే మీరు చూసారు లైటింగ్ కానీ ఆ తల్లి దేవాలయం ముందు బంగారు వాకిలి ముందు చూసారు ఎంత డెకరేషన్ చేసామో. కంటికి ఎంత ఆనందంగా ఉందంటే భక్తులను ఆనందపడాలని మరి ఇవన్నీ ఏర్పాట్లు చేసాం. నిరంతరం ఈ 5 రోజులు మేమంతా కూడా మేము మా పాలక మండలి సభ్యులు ఈవోలు అందరితో కలుపుకుని మేము ఆఫీసులంతా కూడా వెరిఫై చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా భక్తులకి ఏ ఇబ్బంది కలగకూడదు అదే ఉద్దేశంతో మేము 10 రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా ఏ ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని ముగిస్తామని మీ అందరికీ చెప్పుకున్నాం. నమస్తే. ఈరోజు విజయవాడలో కనకదుర్గ అమ్మవారి భవానీ దీక్ష విరమనండి. నేను ప్రత్యేకంగా ఈ సంవత్సరం 41 రోజులకు వేయడం జరిగింది. ఇది నా 6వ సారి. అయితే ప్రతిసారి చాలా అద్భుతంగా జరుగుతాయి. దీక్షా విరమణలు కానివ్వండి, మాలాధారణ కానివ్వండి, అద్భుతంగా చేస్తారు. అమ్మవారి కరుణా కటాక్షం ఎప్పుడూ ఉంటుందనిపిస్తుంది. కాకపోతే ఈసారి ప్రభుత్వం ఇంకా శ్రద్ధతోటి పోలీస్ యంత్రాంగంతో, కలెక్టర్ గారి చొరవతోటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే ఈ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంత శ్రద్ధతోటి ఏర్పాట్లు చేశారంటే పిల్లలకి కానివ్వండి, లేకపోతే వృద్ధులకు కానివ్వండి, వికలాంగులకు కానివ్వండి, వాళ్ళకు కూడా స్పెషల్ శ్రద్ధ తీసుకొని వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా బాగా చేశారండి. అలాగే ఈ అడుగడుగున వాటర్ పెట్టడం కానివ్వండి, లైన్స్ మెయింటైన్ చేయడం, ట్రాఫిక్ మెయింటైన్ చేయడం, కరెక్ట్గా కంట్రోల్లోని వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా నిజంగా ఈ అమ్మవారి దీక్షలు ఎవరైతే చేశారో వాళ్ళకి ఇలాగ నీట్గా అరేంజ్మెంట్స్ చేస్తే ఇంకా సంపూర్ణమైన అమ్మవారి కరుణా కటాక్షం లభిస్తుంది. అందరికీ భవానీ దీక్షలు ఎవరైతే చేశారో దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీరు సేఫ్గా ఎలాగొచ్చారో అలాగే సేఫ్గా వెళ్ళండి. కొంచెం రద్దీగా ఉన్నారు పిల్లలు, తప్పుకోకుండా ఏదో జియో ట్యాగింగ్ తాలూకా ట్యాగ్స్ కూడా పెట్టారు. అన్ని సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తుంది. అన్ని సద్వినియోగపరచుకోండి. అమ్మవారి కరుణా కటాక్ష అందరికీ ఉండాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.